వీకెండ్ అని చెప్పి బయటకు వెళ్తున్నాము. సో వీకెండ్స్ యూఎస్ఏలో టోల్ అంతా ఫ్రీ అనమాట. సో ఓపెన్ టు ఆల్ అని ఉంది, గమనించారా ఇందాక? కానీ కొన్ని ఏరియాస్కి మాత్రం వీకెండ్స్లో కూడా టోల్ ఛార్జ్ చేస్తారు. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామని. ప్లేస్ వచ్చేసి బిగ్ బేసిన్ స్టేట్ పార్క్ ఇన్ కాలిఫోర్నియా. ఈ బిగ్ బేసిన్ స్టేట్ పార్క్కి ఒక ప్రత్యేకత ఉంది. రీచ్ అయిపోయాము. సో ఆ ప్రత్యేకత ఏంటనేది చూపిస్తాను రండి. మేమైతే ఒకరోజు ముందుగా రిజర్వేషన్ చేసుకున్నాం. ఇక్కడ రిజర్వేషన్ లేకున్నా కూడా రావచ్చు, కాకపోతే పార్కింగ్ మరి దొరకకుంటే ఇబ్బంది కదా. సో అందుకని చెప్పి మేము 1 డే ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నాం. ఇక్కడ మేమేమో సమ్మర్ కదా బాగుంటుంది అని చెప్పి కొంచెం కాటన్ క్లాత్స్ అట్లా వేసుకున్నాము. బట్ ఇక్కడ చూస్తే వర్షం పడుతుంది. మేమైతే ఎర్లీ మార్నింగే వచ్చాము. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఫుడ్ తీసుకొని వచ్చాము. వీకెండ్స్ అయితే ఇక్కడ మేము గైడ్ని బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు మనకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది డే పాస్ అన్నమాట, మనకి ఎంట్రన్స్లో ఇస్తారు. సో డే మొత్తం మనకి కార్లోనే ఉంచాలి. అది తినే అన్నమాట గైడర్. ఈమె చూపిస్తుంది కదా, దీని పేరు బనానా స్లగ్ అంటారు. ఇది నత్తలాగా ఉంటుంది, నత్తలో ఒక రకం అంట. ఈ టైప్ స్నేల్ వచ్చేసి జస్ట్ కాలిఫోర్నియాలో మాత్రమే ఉంటాయి అని చెప్పి చెప్తుందామా. నేనైతే ట్రైల్ కదా చాలా దూరం వెళ్ళాలి, వర్షం పడుతుంది అనుకున్నా. కాకపోతే వర్షంలోనే ఇది బయటకు వస్తాయంట బనానా స్లగ్స్. సో మీరు లక్కీ, ఈరోజు వర్షం పడుతుంది అని చెప్పి చెప్తుందామా. ఈ బనానా స్లగ్స్ వచ్చి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు మాత్రమే పొదల్లో నుంచి బయటకు వస్తాయంట. ఇది 6 నుంచి 10 అంగుళాల పొడవు ఉంటుంది ఒక్కొక్కటి అని చెప్పి చెప్తుంది. చాలా క్యూట్గా బుజ్జి బుజ్జిగా ఉంది కదా. మీరు ఇలాంటివి ఇంతకుముందు ఎక్కడైనా చూస్తుంటే కామెంట్ చేయండి. అమెరికాలో అయితే కాలిఫోర్నియాలో మాత్రమే ఉంటాయంట ఇలాంటివి. నేను స్టార్టింగ్లో చెప్పా కదా, బిగ్ బేసిన్ స్టేట్ పార్క్కి ఒక ప్రత్యేకత ఉంది అని. ఆ ప్రత్యేకత ఏమంటే ఈ వచ్చేసి రెడ్వుడ్ ట్రీస్ 2020లో CZU న్యాచురల్ లైటింగ్ వల్ల కొన్ని వేల ఎకరాలు మొత్తం రెడ్వుడ్ అంతా కాలిపోయాయంట, 90% వరకు. అదే మనమైతే పిడుగు అంటాం కదా, ఆ పిడుగు వల్ల మొత్తం కొన్ని వేల ఎకరాలు రెడ్వుడ్ అనేది కాలిపోయింది. కానీ ఈ రెడ్వుడ్ ప్రత్యేకత ఏమంటే దానికి మళ్ళీ రీగ్రోత్ చేసుకునే కెపాసిటీ ఉంటుందంట. సో చెట్లు చూడండి, మొత్తం చాలా చిగుర్లు అయితే చాలా బాగా వచ్చాయి. అడవి మొత్తం అలాగే ఉంది, చాలా బాగుంది చిగుర్లంతా. ఇంకా మనకి ఇక్కడ ఏమంటే ఇట్లా డిఫరెంట్ షేప్స్లో ఉన్న రెడ్వుడ్ చెట్లు కనిపిస్తాయి. ఇది చూడండి, మొత్తం కింద మొత్తం అంతా చెట్టు కాలిపోయింది, బట్ పైన మాత్రం చిగురు వస్తుంది. చాలా బాగుంది ఇదైతే. ఎంత పెద్దగా చెట్లు ఉన్నాయి చూడండి, మొత్తం చాలా వరకు కాలిపోయాయి, బట్ చిగుర్లు అయితే వస్తున్నాయి మళ్ళీ. చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి, ఈ చెట్టు అయితే కంప్లీట్గా కాలిపోయింది. బట్ ఏంటంటే నేచర్ గిఫ్ట్ అది. సో మళ్ళీ ప్లాంట్స్ అంతా చిగుర్లు వచ్చి బాగున్నాయి ఇప్పుడు. ఈ చెట్లంతా ఇట్లా కాలిపోవడం వల్ల చాలా వరకు ట్రైల్స్ అన్నీ క్లోజ్ చేశారు. ప్రజెంట్ చాలా తక్కువగా ఉన్నాయి ట్రైల్స్. ఈ బిగ్ బేసిన్లో ట్రైల్ అయితే ఒక 3 to 4 అవర్స్ అలా ఉంటుంది. ఇక్కడైతే ఫుడ్, వాటర్ అట్లంతా ఏముండదు. సో మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాలి. మీరు నమ్ముతారా, ఈ రెడ్వుడ్ అయితే 2000 years ఓల్డ్ ప్లాంట్ అంట. నాకైతే చాలా జాలి అనిపించింది. ఈ ఫైర్ వల్ల అన్నీ కాలిపోయి మళ్ళీ చిగురు వస్తుంది, దానికి కొంచెం సంతోషంగా ఉంది. బట్ మనం చూసుకుంటే చాలా వరకు కాలిపోయింది. చూడండి, 2000 years ఓల్డ్ రెడ్వుడ్ చెట్టు అంట ఇది. బిగ్ బేసిన్ స్టేట్ పార్క్ని మనమైతే ఫారెస్ట్ ఆఫ్ హోప్ అని చెప్పుకోవచ్చు. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్.